గూగుల్లో సెర్చ్ చేసి ఫార్మల్ అవ్వలేం బ్రో, ఫీల్డ్లో దిగాలి. హే, ఇఫ్ యు ఆర్ థింకింగ్ టేకింగ్ బీఎస్సీ అగ్రికల్చర్ ఇన్ 2026, దీస్ వీడియో ఇస్ ఫర్ యూ. నేను ఇక్కడ బ్లైండ్గా మోటివేట్ చేయడానికి రాలేదు, అలాగని భయపెట్టడానికి అసలే కాదు. లెట్స్ టాక్ హానెస్ట్లీ లైక్ ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం కూడా ఒక లైక్ ఇసుకోండి. హాయ్, ఐఎమ్ ప్రవీణ్, బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్. నేను ఈ కోర్సులో జాయిన్ అయినప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అందులో కొన్ని నిజమయ్యాయి, అలాగే ఫుల్ రివర్స్ అయ్యాయి. సో టుడే లెట్స్ ఆన్సర్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్, ఈస్ బీఎస్సీ అగ్రికల్చర్ రియల్లీ వర్త్ ఇట్ ఇన్ 2026? మనం అనుకుంటాం ఏ ఈజీ డిగ్రీ రా, గవర్నమెంట్ జాబ్ పక్కా, అగ్రికల్చర్ అసలు కాంపిటీషనే లేదు. నేను కూడా అలానే అనుకున్నా, బట్ ఇట్స్ స్లైట్లీ డిఫరెంట్. రియాలిటీ ఏంటంటే కాంపిటీషన్ పెరిగింది, మోర్ నెంబర్ ఆఫ్ ద కాలేజెస్ సీట్స్ ఇస్తున్నాయి, అలాగే చాలా మంది స్టూడెంట్స్ కూడా అగ్రికల్చర్ చూస్ చేసుకుంటున్నారు, అలాగే మోర్ గ్రాడ్యుయేట్స్ ఎవ్రీ ఇయర్ బయటికి వెళ్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే మనకు తెలియకుండానే కాంపిటీషన్ అనేది స్లైట్గా డబుల్ అయింది అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. గవర్నమెంట్ జాబ్లో ఏఓ, ఏఈఓ, ఏఎఫ్ఓ, ఐబీపీఎస్ జాబ్స్ బాగుంటాయి, కానీ పోస్ట్ మాత్రం కూడా లిమిటెడ్గా ఉంటాయి, అలాగే వేల లక్షల్లో అప్లికేషన్స్ అనేది చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే అప్లై చేసిన వాళ్ళలో కొందరే సెలెక్ట్ అవుతారు, కొందరికే జాబ్ అనేది వస్తుంది. ఇక్కడ నేను ఏమంటున్నానంటే గవర్నమెంట్ జాబ్ కోసం జాయిన్ అయ్యే వాళ్ళు కొంచెం డీప్గా ఆలోచించాలి. నేను ఇక్కడ డిస్కరేజ్ చేయట్లేదు, జస్ట్ ప్రాక్టికల్గా చెప్తున్నా. మై పర్సనల్ ట్రూత్, 4 years తర్వాత నేను కూడా ఏం చేయాలో నాకు కూడా తెలియదు. ఆ కన్ఫ్యూజన్ అయితే నాకు కూడా వచ్చింది. ఏంది బ్రో, అగ్రికల్చర్ స్టూడెంట్స్ కూడా కన్ఫ్యూజన్ వస్తుంది అంటారా? అవును బ్రో, పక్కా వస్తుంది. నా ద గుడ్ పార్ట్, ఇప్పుడు అగ్రికల్చర్ చాలా చేంజ్ అవుతుంది. అగ్రిటెక్ స్టార్ట్అప్స్ వస్తున్నాయి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా చాలా స్కోప్ ఉంది. ఇక్కడ స్కోప్ ఉంది, కానీ ఓన్లీ ఫర్ ద స్మార్ట్ వర్కర్స్. అందుకే మనం స్మార్ట్గా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, జస్ట్ క్లాసెస్ అటెండ్ అవ్వడం, అలాగే ఏదో 1 night చదివి 1 day బ్యాటింగ్ అన్నట్టు ఎగ్జామ్స్ పాస్ అయిపోతే సక్సెస్కి అయితే షార్ట్ కట్ అనేది అస్సలు కాదు. బట్ ఇఫ్ యూ మార్కెట్ డిమాండ్ని అర్థం చేసుకొని, క్రాప్స్ గురించి డీప్ నాలెడ్జ్ తెలుసుకొని, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, డిజిటల్ టూల్స్, అలాగే నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే అప్పుడు ఈ డిగ్రీ కూడా పవర్ఫుల్ వెపన్ అవుతుంది. మన శాలరీ గురించి మాట్లాడుకుందాం. ప్రైవేట్ జాబ్లో చేస్తే మాత్రం ఫ్రెషర్కి మాత్రం చాలా తక్కువ శాలరీ ఉంటుంది. అలాగే గవర్నమెంట్లో చూసుకుంటే శాలరీ బాగానే వస్తుంది, కానీ కాంపిటీషన్ మాత్రం చాలా ఉంటుంది. అలాగే ఎంటర్ప్రెన్యూర్షిప్ చేసుకుంటే నీ ఐడియా, నీ వర్క్, నీ రిస్క్ అన్నీ కూడా నీ చేతుల్లో ఉంటుంది. చెప్పాలంటే ఎక్కువ సంపాదించచ్చు. రిమెంబర్ దీస్ లైన్, అగ్రికల్చర్ అనేది ఇన్స్టెంట్ సక్సెస్ ఇవ్వదు, కానీ లాంగ్ టర్మ్ గ్రోత్ మాత్రం పక్కా ఇస్తుంది. యూజ్ బీఎస్సీ అగ్రికల్చర్ ఇఫ్ మీకు నిజంగా ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి, రూరల్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్ మీద ఉండి, అలాగే హార్డ్ వర్క్ కూడా రెడీ అయ్యి, డిజిటల్ స్కిల్స్ అన్ని స్కిల్స్ కూడా నేర్చుకొని మీరు రెడీగా స్ట్రాంగ్గా ఉంటే ఈ డిగ్రీ మీకోసమే. ఫైనల్ హానెస్ట్ వర్డిక్ట్, ఈజ్ బీఎస్సీ అగ్రికల్చర్ రియల్లీ వర్త్ ఇట్ ఇన్ 2026? ఎస్, ఇఫ్ యూ కెన్ బిల్డ్ ద స్కిల్స్. నో, యూ కెన్ ఓన్లీ డిపెండ్ ఆన్ ద డిగ్రీ. ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ స్టడీయింగ్ బీఎస్సీ అగ్రికల్చర్, మార్క్స్ కోసం కాదు, మాస్టర్ కోసం చదవండి. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఇన్ 2026, కన్ఫ్యూజన్తో కాదు, క్లారిటీతో చూస్ చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఇప్పుడే లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డౌట్స్ ఉన్నా, అలాగే మీరు ఏ ఇయర్ అగ్రికల్చర్ చదువుతున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లెట్స్ గ్రో టుగెదర్.